నమస్తే అవధాని. ఎక్కడైనా ఎప్పుడైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరైనా ఆక్యుపై చేస్తే ఏం చేస్తారు? గుంజి అవతల పడేయాలి, అంతే కదా? జరగాల్సింది అయితే అదే. కొన్ని సందర్భాల్లో మీ అదృష్టం కలిసి వస్తే, మీకు అన్నీ అనుకూలిస్తే మీరు ఆ ల్యాండ్కి ఓనర్ అయిపోతారు. గతంలో బీఆర్ఎస్ అధికారులు ఉండగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వాళ్ళని కొంతమందికి ఏదో ఒక జీవో 5916 నాకు క్లియర్గా గుర్తులేదు, కానీ ఒక జీవో కింద ఆ ల్యాండ్స్కి నామినల్ రుసుము వసూలు చేసి వాళ్ళని ఓనర్ చేశారు. అంటే అక్రమంగా ఒక ల్యాండ్ ఆక్యుపై చేసిన వాడు దానికి చట్టబద్ధంగా ఓనర్ అయిపోయాడు కదా. ఇది పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి, గవర్నమెంట్ అనుకోవడాన్ని బట్టి జరుగుతుంటుంది. అటువంటిదే రీసెంట్గా కర్ణాటకలో జరిగింది. కర్ణాటక ఉత్తర ప్రాంతం కొగిలు అనే ఏరియా. అక్కడ ల్యాండ్ ఫిల్ ఉంది. ల్యాండ్ ఫిల్ అంటే ఈ వేస్ట్ డంపింగ్ ఇలాంటిది అది. అలాగే అక్కడ ఈ ఇది ఉంది, మైనింగ్ ఏరియా జరుగుతుంది. అక్కడ కొంతమంది 2022 నుంచి 22 వరకు ఒక 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా అక్కడ ఇల్లు కట్టేసుకున్నారు. ఏది టెంపరీ షెడ్స్ వేసుకుని అక్కడ ఉంటున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని గుర్తించిందని, అంటే చాలా కాలంగా అధికారులు గుర్తించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఖాళీ చేయకపోతే ఖాళీ చేశారు. బలవంతంగా ఖాళీ చేయించడం అనేది కాంగ్రెస్ అధిష్టానానికి కోపం వచ్చింది. అక్కడి నుంచి సిద్ధరామయ్యకి, కర్ణాటక ప్రభుత్వానికి చురకలు పడ్డాయి. ఎందుకు? వాళ్ళలో ఎక్కువ మంది మైనారిటీలు మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళకి మీరు అన్యాయం చేస్తారా అని కేసీ వేణుగోపాల్ అని కాంగ్రెస్లో వన్ ఆఫ్ ది జనరల్ సెక్రటరీస్, సీనియర్ హెడ్, ఆయన కేరళ అతను. ఆయన ఇంకొంచెం ఎక్కువ స్పందించారు. ఆ కారణంగా ఏమైందంటే సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం సర్దుకోవాల్సి వచ్చింది. అంటే తప్పు చెయ్యలేదు, కానీ తప్పు చేసినంత పని అయింది పార్టీ అధిష్టానం. మరి తప్పు చేసి సరిదిద్దుకోవాలి కదా. సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ఎక్కడో ఒక గవర్నమెంట్ ల్యాండ్లో ఒక చిన్న తడకలు వేసుకుని దాని మీద ప్లాస్టిక్ కవర్లు కప్పుకుని ఉంటున్న కుటుంబాలకి ఒక్కొక్కళ్ళకి 11.5-12 లక్షల విలువైన ఇళ్ళు, అంటే మల్టీ సెట్ కాంప్లెక్స్లో సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ అనమాట అవి. వాటిని అలాట్ చేయాలని డిసైడ్ చేశారు. ఆ అలాట్మెంట్ రేపు అవుతుంది. ఇది January 1, 2026 అవుతుంది. దట్స్ వాట్ దే సెడ్. అంటే దురాక్రమణ చేసిన వాటిని గౌరవంగా, అయ్యా మేము తప్పు చేసాము అని చెప్పలేసుకుని వాళ్ళకి ఇల్లు కూడా. దీన్ని ఏ విధంగా చూడాలి? ఎందుకు ఇలా జరిగింది అంటే ఒకే ఒక రీజన్ ఏమిటంటే, నెక్స్ట్ దీంట్లో అంటే ఈ 2026లో కేరళలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అండ్ అక్కడ కమ్యూనిస్టులకి, కాంగ్రెస్కి, కమ్యూనిస్టులేమో ఎల్డిఎఫ్, లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్, కాంగ్రెస్లేమో యూడిఎఫ్, యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్. ఈ రెండు పార్టీలు ముస్లింలను భుజాలు వేసుకొని ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదిగో అక్కడ అలా చేశారు అని చెప్పి పినరై విజయంతో సహా చాలామంది దాని మీద గొడవ చేశారు. అది పెద్ద ఇష్యూ అయిపోయింది. దాన్ని సర్దుకోవడానికి కేసీ వేణుగోపాల్ ఏం చేశాడు? కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ సీట్ కనుక అబ్బాయి అక్కడ అది జరగడం తప్పు అని ఆయన కూడా ఈ ట్విట్టర్ హ్యాండిల్లో కామెంట్స్ చేశాడు. ఇది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అయింది. దీన్ని సర్దుకోవడానికి, పార్టీ అధిష్టానాన్ని మెప్పించడానికి వాళ్ళు ఏం చేశారు? బొప్పనహల్లి అని ఒక ఏరియా, ఆ ఏరియాలో ఆల్రెడీ వేకెంట్గా ఉన్న సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. ఐ థింక్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్. ఇది ఈ ప్రధానమంత్రి ఆవాస్ పిఎంఏవై అయి ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ దాంట్లో ఉన్న ఖాళీగా ఉన్న ప్లాట్స్ వీళ్ళకి అలాట్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేశారు. ఎలిజిబుల్ ప్లాట్ ఓనర్స్ అందరికీ వాటిని ఇస్తాము అని చెప్పి సిద్ధరామయ్య ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేయడంతో కూడా ఆయన చేసిన ఇంకో పని ఏమిటంటే, 3 ఏళ్ల పాటు ఇవి ఆక్రమణకు గురైన
తహసీల్దార్తో సహా ఎవరికీ తెలియకుండా ఉండే అవకాశం లేదు. వాళ్ళ నాలెడ్జ్ పరంగానే ఇది జరిగింది, వాళ్ళకి తెలుసుండే ఇది జరిగింది. సో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంకొక ప్రకటించాడు రిలేటెడ్ టు దిస్. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఎటువంటి పరిస్థితుల్లో తప్పు లేదు, ఏం అక్కర్లా, ఆలోచించక్కర్లా. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపేషన్కి గురవుతున్నప్పుడు అధికారులు కళ్ళు మూసుకు కూర్చున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు అటుగా చూడదలుచుకోలేదు, ఆర్ దే మైట్ బి బెనిఫిషియర్స్ ఇన్ అదర్ వే రౌండ్. అది అయ్యి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పొలిటికల్గా లోకల్ ఎమ్మెల్యేనో లోకల్ కార్పొరేటర్ ఇంకోళ్ళు చెప్పి దాన్ని మౌనంగా ఉండొచ్చు, అధికార పార్టీకి మెయిల్ చేయడం కోసం అయి ఉండొచ్చు, ఎట్లనే ఉండొచ్చు, వాళ్ళు ఆపని చేశారు. కానీ ఆక్రమించిన వాడికి ఇల్లు ఇవ్వడం ఒకటి. దీని మీద సిద్ధరామయ్య ఇంకో ప్రకటన కూడా చేశాడు. ఏమని అంటే ఇది వీళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, మిగిలిన వాళ్ళు కాదు. వీళ్ళకే ఎందుకు వర్తించాలి? ఇప్పుడు రెండు క్వశ్చన్స్ ఏమిటంటే ఆక్రమించిన వాడికి ఇల్లు ఇవ్వడమే తప్పు, ఆ తప్పు మేము మళ్ళీ రిపీట్ చేయమని సీఎం అనౌన్స్ చేస్తున్నాడు. వీళ్ళకి మాత్రమే ఎందుకు ఈ రాయితీ, వీళ్ళకి మాత్రమే ఎందుకు ఈ మినహాయింపు, వీళ్ళకి ఇల్లు ఎందుకు ఇస్తున్నారు, వాట్ ఈస్ ద రీజన్? మీరు అనుకున్నట్టు కనుక ఆక్రమణదారులందరూ కూడా పేదవాళ్ళు, వాళ్ళకి ఎక్కడా లేక ఎక్కడో ఖాళీ స్థలం కనపడితే గుడిసె వేసుకున్నారు అనేదే కనుక నిజమైతే అలా గుడిసెలు వేసిన అందరికీ ఇవ్వాలి. అందరికీ ఇవ్వడం సాధ్యం, ఖచ్చితంగా సాధ్యం. ఇది ఏ గవర్నమెంట్ కానీ, వీళ్ళకే కాదు. ఇక్కడ తెలంగాణలో ఉన్నా ఇంకో చోట ఉన్నా ఏ గవర్నమెంట్కి సాధ్యం కాదు. ఆక్రమణదారులను తొలగించడం, వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవడం, ఈ రెండు జరగాలి. అది మనిషి రెండో జరుగుతుంది. దట్స్ హౌ ది గవర్నమెంట్స్ ఆర్ బిహేవింగ్. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా. అంటే ఆక్రమణదారుల మీద వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ సామాజిక సమీకరణాలను బట్టి చర్య తీసుకోవాలా వద్దా అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అంతే తప్పిస్తే ఒక ప్యాత్ మీద, ఒక దాని మీద నిలబడి, ఒక స్పష్టమైన దీని మీద నిలబడి నిర్ణయం తీసుకోవట్లేదు. ఇది ఎప్పటికైనా ఎక్కడైనా ప్రమాదకరమే. అది ఈవేళ కర్ణాటకలో అవ్వచ్చు, రేపు పొద్దున ఆంధ్రాలో అవ్వచ్చు, తెలంగాణలో అవ్వచ్చు, ఇంకో చోట అవ్వచ్చు. ఇఫ్ హీ ఈజ్ అన్ ఆక్యుపైయర్, గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్ షూర్లీ. లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ ఆల్రెడీ ఇక్కడ వాట్ హ్యాపెన్స్ అనేది అనడానికి బహుశా లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసింది గవర్నమెంట్, ఇచ్చేస్తారని అనౌన్స్ చేసింది. ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బికాస్ ది అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ బై చీఫ్ మినిస్టర్ అండ్ అలాట్మెంట్ విల్ బి మేడ్ బై అఫీషియల్స్. అక్కడ పెద్ద డిస్ప్యూట్ రాకపోవచ్చు, కానీ ఇది సరైన పద్ధతి కాదు అనేది మాత్రం వాస్తవం.